నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ అప్డేట్స్ తెలియజేయడానికి ప్రముఖ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ నండూరి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్. సార్, మామూలుగా లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీస్ ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి, వీటి క్రేజ్ ఎలా ఉందంటారు? ఎస్, లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీస్ అంటే సార్, అంటే మనం బియాండ్ డెఫినేషన్ అనమాట. ఇది ఉంది, అది లేదు అని మనం చెప్పలేం. అలాంటి గేటెడ్ కమ్యూనిటీస్ డెవలప్ అవుతున్నాయి హైదరాబాద్లో. కనీ విని ఎరుగునివి ఇంతకుముందు ఎవరు కూడా హైదరాబాద్లో అలాంటివి చూడలే. అట్లాంటి గేటెడ్ కమ్యూనిటీస్ అంటే అలాంటి ఫీచర్స్ అన్నిటితోటి డెవలప్ అవుతున్నాయి హైదరాబాద్లో. అంటే వాళ్ళకి ఇండివిజువల్గా మనకి ఇన్నాళ్ళు ఏంటి, అందరికీ కలిపి ఒక కామన్ పూల్ ఉండేది. అవును సార్. స్విమ్మింగ్ పూల్ అందరికీ కలిపి ఒకటే కామన్ పూల్, క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ దానిలో కామన్ పూల్. అవును సార్. అక్కడ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కదా, అందరికీ కలిపి ఒకటి దగ్గర ఉండేటప్పుడు కొంచెం ఇబ్బందులు. కొంతమంది మన వాళ్ళు బేసిక్గా మన పాత పద్ధతుల్లో ఉండేవాళ్ళు, జెంట్స్ గర్ల్స్ లేడీస్ అందరూ కలిసి ఒకే దగ్గర స్నానాలు చేయటం ఏంటి అని చెప్పి కొన్ని, ఇంకా మనలో కొంతమందికి ఆ సొసైటీలో కొన్ని ఆ రకాలైనటువంటి అంటే వాట్ ఎవర్ మనకి మెంటల్ బ్లాక్స్ ఉన్నాయి. ఆ మెంటల్ బ్లాక్స్ కూడా తీసేసి ప్రతి వాళ్ళకి ఇండిపెండెంట్గా వాళ్ళ ఫ్లాట్లోనే, విల్లాలో ఎలాగో పాసిబిలిటీ ఉంది, కానీ ఇప్పుడు ఫ్లాట్స్లో కూడా అలా పాసిబిలిటీ తీసుకొచ్చారు. ఫ్లాట్స్లో కూడా ఆ పాసిబిలిటీ తోటి అట్లాంటి టైప్ ఆఫ్ అపార్ట్మెంట్స్ కడుతున్నారు. 6,000 SFT, 10,000 SFT, 15,000 SFT ఒక్క అపార్ట్మెంట్. 15,000 SFT అపార్ట్మెంట్లో ఏమేమి ఉంటాయి అంటే అక్కడ మనకి ఇండిపెండెంట్గా మనకు కావాల్సిన మనకి అంటే ఎవరికి ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే ఆ పూల్ వాడుకుంటారు, వాళ్ళ గెస్ట్ కానీ వాళ్ళు కానీ. అలాంటి స్విమ్మింగ్ పూల్స్ పెట్టి ఇది హై అండ్ లగ్జరీ అపార్ట్మెంట్స్ మనకు హైదరాబాద్లో వస్తున్నాయి. ఇలాంటివి ఎక్కువగా కోకాపేట వినుంటారు, ప్రతి వాళ్ళకి కోకాపేట తెలియని వాళ్ళు ఉంటారు. విన్నారా లేదా? విన్నాం సార్. నియోపోలిస్ విన్నారా? విన్నాం సార్. కోకాపేట తర్వాత నియోపోలిస్. అవును సార్. కోకాపేట, నియోపోలిసు ఈ రెండింటి దగ్గర, ఇటు పక్కనకు వస్తే గచ్చిబౌలి దగ్గర ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. అవన్నీ కూడా అపార్ట్మెంట్స్ 15,000 పర్ SFT. ఓకే సార్. 15,000 పర్ SFT కాస్ట్. మళ్ళీ దానికి అంటే మినిమం 6,000 SFT ఉంటున్నాయి. అంటే మినిమం ఎంత లేదన్నా 10 కోట్లు పెట్టి మనం ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలి. అపార్ట్మెంట్ 10 కోట్ల అపార్ట్మెంట్ అంటే దట్ ఈస్ ద లగ్జరియస్ అపార్ట్మెంట్. ఇంకా దానిలో ఎడిషనల్ లగ్జరీ ఏంటంటారు, ఇన్నాళ్ళు ఏంటి, మీరు క్లబ్ హౌస్కి వెళ్ళి అక్కడ మీకు ఒక కైండ్ ఆఫ్ రెస్టారెంట్ లాంటిది ఉంటుంది, అది మీకు కావాల్సింది చెప్పాలి, చెప్తే వాడు చేసి తీసుకొచ్చి మనకి అక్కడ 9-10 మంది అక్కడ కూర్చొని తింటుంటారు. దీనిలో అలా కాదు. ఈ లగ్జరీ అపార్ట్మెంట్ అలా కాదు. మనం ఫోన్ పికప్ చేసి సో ఐఎమ్ టాకింగ్, నాకు ఇవన్నీ కావాలి, ఇలా కస్టమైజ్ చేసి చేయండి అని అంటే మన ఇంటికి డెలివరీ అయిపోతాయి. గెస్ట్ వచ్చినప్పుడు కూడా మనం ఏమీ కష్టపడక్కర్లా. అంటే అసలు మీకు లేడీస్కి ఇన్ పర్టికులర్ ఇట్లాంటివన్నీ కూడా హెవెన్ ఆన్ ఎర్త్. ఇంతకంటే ఇంకేం కావాలి మీకు కదా. ఇప్పుడు ఆ విధంగా ప్రతి సర్వీసు కూడా మీ అపార్ట్మెంట్కి వచ్చి మీ దగ్గరే, మీ అపార్ట్మెంట్లోనే మీకు అన్నీ అనుకూలిస్తూ చక్కగా చేస్తున్నారు. ఇంకా సెక్యూరిటీ వాడు కూడా మనకి ఇన్నాళ్ళలాగా మనకి ఫోన్ మీద అడుగుతారు, అప్రూవల్ తీసుకుంటారు. దే ఆర్ ఎస్కార్టింగ్ మన గెస్ట్ని తీసుకుని మీ అపార్ట్మెంట్కి తీసుకొచ్చి అక్కడ ఓకే అనుకున్నాక వెనక్కి తీసుకెళ్తారు అనమాట. అంటే అంత సేఫ్టీ ప్రికాషన్స్, అన్ని రకాలైనటువంటి సేఫ్టీ ఫీచర్స్ పెట్టి, ఇవన్నీ కాకుండా స్మార్ట్ హోమ్స్ అంటే మీరు ఎక్కడో రోడ్డు మీద ఆఫీస్ నుంచి వచ్చేస్తుంటారు, ఎగ్జిక్యూటివ్స్ కదా, పెద్ద వాళ్ళు కదా, ఇలాంటి హౌసెస్లో ఎఫర్ట్ చేయగలిగే వాళ్ళు ఎవరు? మామూలు వాళ్ళు చేయగలరా? చేయలేరు. అంత పెద్ద వాళ్ళు ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు, ఆ ఎఫర్ట్ చేసేవాళ్ళు అక్కడే స్టార్ట్ అయ్యేటప్పుడు, ఆఫీస్ దగ్గర స్టార్ట్ అయ్యేటప్పుడు అంటే 1 గంట ముందరే వాళ్ళు బటన్ స్విచ్ అలా నొక్కితే, ఆ బటన్ అలా నొక్కితే ఇంటికి వెళ్ళేటప్పటికి ఫ్రెష్గా కుక్ అయిపోయి రైస్ అప్పటికప్పుడు. స్మార్ట్ కిచెన్. ఓకే. ఆ విధంగా ఏసీ, మీరు ఎలాగానే ఏసీ చల్లగా కావాలి మీకు, అది మొత్తం సెంట్రలైజర్ ఏసీ మొత్తం అంతా కూడా మన కామన్ ఏరియాస్లో సెంట్రలైజర్ ఏసీ ఉంటుంది ఈ అపార్ట్మెంట్స్లో. ఇంట్లో కూడా కావాలిగా, ఇంట్లో తలుపు తీయగానే లేకపోతే మీకు వేడి కొట్టేస్తుంది కాబట్టి వెంటనే అలాగా నొక్కగానే ఆ ఏసీలు కూడా చల్లబడతాయి. ఆ ఏసీలు ఎన్ని రూమ్స్లో కావాలి, హాల్లోనే కావాలా, బెడ్రూమ్లో కూడా కావాలా, అన్నిటికీ కూడా మీకు చేతిలోనే, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ యువర్ హ్యాండ్. ఆ డివైసెస్ అలా వచ్చాయి.
మీ ఫ్యామిలీ చూసుకునేందుకు సీసీటీవీలో పెట్టుకుని అది సెల్లో పెట్టుకుని చూసుకునేందుకు ఆల్రెడీ ఉన్నాయి. అవును సార్. అవి కాక హై ఎండ్లో ఇంకా ఇలాంటి స్మార్ట్ హోమ్స్ అనమాట ఇవి. ఓకే సార్. ఈ స్మార్ట్ హోమ్స్ అన్నీ కూడా ఈ లగ్జరీ అపార్ట్మెంట్స్లో ఈ ఫీచర్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే. ఇది ఇప్పుడు మనకి ఆల్రెడీ చూస్తున్న కర్టెన్స్ అవును సార్. కర్టెన్స్ మీరు ఆపరేట్ చేస్తారు. అవును సార్. లేవక్కర్లా, అవును. ఫ్యాన్లకు లేవక్కర్లా, ఏసీలకి లేవక్కర్లా, ఏది మనం మనిషి లేచి ఫిజికల్గా చేయాల్సిన అవసరం లేదు. Yes, sir. ఇంకా మనం ఫిజికల్గా చేయాల్సింది ఏమిట్రా అంటే మనంగా ఇవన్నీ పనులు మానుకుని ఓ సైకిల్ తొక్కటం, Yes, sir. ఎక్సర్సైజ్ సైకిల్ Exercise, తొక్కటం, yoga, ధ్యానం. Yes. వాకింగ్ టాట్లెట్లో పరిగెట్టడం. అవును అంటే సార్. పాతకాలపు మనుషులు చేసినవి వాళ్ళు ఈ బాడీని ఎలా అయినా కష్టపెట్టాలి. అవును సార్. వాళ్ళు వేరే విధంగా కష్టపెట్టారు, మనం మనం ఈ విధంగా ఈ విధంగా కష్టపెడుతున్నాం. మనం కొరుక్కుని అంటే మనం అన్ని సుఖాలు అనుభవిస్తూ ఈ విధంగా బాడీని ఇలా కష్టపెడుతున్నాం. Yes, ఎండ్ ఆఫ్ ది డే బాడీ మాత్రం కష్టపడకుండా ఆరోగ్యం ఉండదు, అవును సార్. నిద్ర రాదు అవును, కదా. అవును సార్. అందువల్ల ఈ లగ్జరీ అపార్ట్మెంట్స్కి ఎంత నాకు ఆశ్చర్యంగా ఉందంటే, హైదరాబాద్లో మామూలుగా మిగతా అన్ని సెగ్మెంట్స్లో అంటే మనం చూస్తే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, లేకపోతే అప్పర్ మిడిల్ క్లాస్, లేకపోతే రిచ్, వీళ్ళన్ని సెగ్మెంట్లోనూ సేల్స్ తగ్గాయి. అర్థమైందా? కానీ లగ్జరీ అపార్ట్మెంట్స్కి సేల్స్ డిమాండ్ బ్రహ్మాండంగా ఉంది. మీరు ఇంత డిమాండ్ అంటున్నారు కదా, అవును సార్. అంటే డిమాండ్ ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? సేల్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఎస్ సార్. డిమాండ్ ఉంటేనే కదా సేల్స్ అయ్యేది, సేల్స్ అవును సార్. డిమాండ్ ఉంటేనే కదా బుకింగ్స్ అయ్యేది. అవును సార్. అవునా? అవును. ఈ సెగ్మెంట్లో మాత్రం హైదరాబాద్కి చాలా బాగా డిమాండ్ బాగా ఉంది. ఇక్కడ అంటే ఈ డిమాండ్ ఉండడానికి కారణం ఏంటంటే, ఇలాంటి ఇళ్ళకి వాళ్ళు బయట నుంచి ఎక్కువ మంది వస్తున్నారు, లోకల్ వాళ్ళు కాదు. మన తెలంగాణ, సన్ ఆఫ్ ది సాయిలు, మనోడు, తెలుగోడు ఇలాంటివి లేవు. బయట వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. ఆ బయట వాళ్ళు ఇక్కడికి రీలొకేట్ అయిపోతున్నారు. ఈ క్లైమేట్, హైదరాబాద్ క్లైమేట్ బయట వాళ్ళని బాగా ఆకర్షితులు చేస్తుంది. గ్లోబల్గా ఐ కెన్ సే ఈవెన్ ఇండియా మొత్తంలో కూడా హైదరాబాద్ లాంటి కుసైన్ మీకు ఏది అడగండి, ఏ ఫుడ్ కావాలి, ఏ స్టేట్ ఫుడ్ కావాలి, ఏ దేశం ఫుడ్ కావాలి, దేశం కూడా చెప్పచ్చు. ఏ దేశం ఫుడ్, మలేషియా, సింగపూర్, ఏది చెప్పండి, ఆ దేశం ఫుడ్ హైదరాబాద్లో ఉంది. ఓకే. సో ఇలాంటి ప్లేస్ వేరే దగ్గర లేదు. ఓకే సార్. అక్కడ కూడా ఇలాంటిది లేదు. సరే అదే కాదు, ఇప్పుడు టెంపుల్స్, మీరు ఏదైనా టెంపుల్ చెప్పండి, ఏ టెంపుల్ అంటే ఆ టెంపుల్ రిప్లికా ఇక్కడ ఉంది. ఏ టెంపుల్ అంటే అనంతపద్మనాభ, మీరు ఏదంటే అది బాలాజీ. జూబ్లీహిల్స్లో బాలాజీ టెంపుల్ కట్టారు, చూసారా లేదు? అవును సార్, తెలుసు. చాలా బాగుంటుంది, సేమ్ యాజ్ తిరుపతి. ఎస్ సార్. అంతే. సో ఏ టెంపుల్ అంటే ఆ టెంపుల్, ఏ ఫుడ్ అంటే ఆ ఫుడ్, ఏ లాంగ్వేజ్ అంటే ఆ లాంగ్వేజ్ మాట్లాడగలిగిన వాళ్ళు ఆ సొసైటీస్ ఇక్కడ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఇక్కడికి మనకి ఇలాంటి వాటిల్లో ఊబర్ లగ్జరీ, అర్థమైందా? దిస్ ఇస్ కాల్డ్ ఊబర్ లగ్జరీ హై ఎండ్, అర్థమైందా? అల్ట్రా హెచ్ఎన్ఎస్ వాళ్ళు 10 కోట్లు వెచ్చించి ఇలాంటివి కొంటున్నారు. హైదరాబాద్లో ఇలాంటి పెట్టుబడులు బాగా ఉన్నాయి. సో ఈ సెగ్మెంట్లో మాత్రం డిమాండ్ పెరుగుతోందే తప్ప ఏమాత్రం కూడా ఆగట్ల. ఓకే సార్. సో అందువల్ల ఎక్కడికక్కడ బిల్డర్స్ ఇంకా ఇన్నోవేటివ్గా ఆలోచించి వాళ్ళు వీలైనంతగా పెద్దవి కడుతూ వీలైనంతగా ఇలాంటి వాటిని ఎన్కాష్ చేసుకోవాలని చెప్పి వాళ్ళు కొత్త ఫీచర్స్ తోటి వస్తున్నారు హైదరాబాద్లో. అవన్నీ కూడా మనకి సామాన్యులు మనందరం ఉంటాం కదా, మనకి ఎప్పుడైనా అదృష్టం అంటే ఎప్పుడైనా కుదిరితే మనకి అదృష్టం కలిసి వస్తే మనం అనుకుంటుంటాం కదా, మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి చూడాలని అనుకుంటామా? నాగార్జున ఇంటికి, మీరు ఎవరి ఫ్యాను? పవన్ కళ్యాణ్. ఓకే, వాళ్ళ ఇంటికి వెళ్ళి చూద్దామని ఉంటుంది కదా. అట్లాగా ఈ వీళ్ళందరూ కూడా ఈ ఇండస్ట్రీ, మనం వీకెన్సే వాళ్ళంతా ఫిలిం సెలబ్రిటీస్, వీళ్ళు ఇండస్ట్రీ సెలబ్రిటీస్, అంత పెద్ద వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతున్నారు. హైదరాబాద్లో చాలామందికి అంటే ఇలాంటి వాటి మీద మోజు పెరిగింది, డిమాండ్ బ్రహ్మాండంగా ఉంది. సో కాబట్టి ఇది మంచి ఒక రకంగా శుభతరుణం మనకి. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అల్ట్రా లగ్జరీ హోమ్స్ ఇన్ హైదరాబాద్. ఓకే సార్. లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీస్ ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి అనే విషయాన్ని మా కోసం చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూశారు కదండి సార్ చెప్పిన మంచి విషయాలు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.